హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము వంకాయ కర్రీ చేసుకున్నాము. ఈ వంకాయ కొంచెం మసాలా పొడి వేసుకొని చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఈ వంకాయలు చూడండి, చాలా బాగుంటాయి. మెత్తగా కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వంకాయలతో చేస్తున్నాను ఈరోజు. ఇంకా చేసుకుందాము. ఈ కర్రీ కోసం సింపుల్గా మనము ధనియాల పొడి చేసుకుందాము. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని పౌడర్ చేసుకుందామండి. ఇది ఇలాంటి ఫ్రై లాగా చేసుకుంటాం కదా, ఈ కర్రీస్లోకి ఈ పౌడర్ చాలా బాగుంటుంది. మసాలా పౌడరు చూద్దాము. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసాను కదా, ఒక స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను సోంపండి. ఇలా వేయించుకుందాము. లైట్గా కొంచెం చిటపటానేంత వరకు వేయించుకుందాము. ఇలా లైట్గా వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం లవంగా ఇవి వేసుకున్నాము. 2 లవంగాలు, కనాసపు 2 చెక్క వేసామండి. పట్టా లవంగా అంటాం కదా, అవి చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, కొంచెం ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా చేసి వేసుకుందాము. ఇది సింపుల్ మసాలా పౌడర్ అండి. మనం అన్నిటిలో తీగూరల్లో అంటాం కదా, బీరకాయ అన్నిటిలో కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా వేయించేసుకున్నాం కదండి, చల్లారిపోయాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. చూడండి, ఇలా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెము వెల్లుల్లి వేసుకుందాము. చూడండి, వెల్లుల్లి కూడా వేసి ఇలా పౌడర్ చేశాను. ఇది మనము కర్రీకి తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిట్టుపట్టిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఇలాగా కొంచెం, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాము. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. చాలకపోతే మళ్ళీ వేసుకున్నాము. కొంచెం పసుపు. ఇప్పుడు టొమాటో, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇలాగా కొంచెం వేగనిద్దామండి. అప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాము. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఆ వంకాయలు స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇలా స్మూత్గా బాగుంటాయి అన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలు కూడా తినొచ్చండి ఇది. ఆ పౌడర్ కూడా సింపుల్గా చేసుకున్నాం కదా. కొంచెం సోంపు, ఎందుకంటే చాలా టేస్ట్గా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిదే కదా. అందుకని ఇలా మసాలా పొడుల్లో నేను కొంచెం సోంపు వేస్తాను. చూడండి, ఇలా టమోటాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం వంకాయలు వేసుకున్నాము. చూడండి, ఇలా వంకాయలు వేసుకొని ఇవి కూడా మగ్గిన తర్వాత మనము కారము, ఆ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకున్నాము. అంతే అండి, సింపుల్. అలా మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఒక ఈజీ కట్ చేసుకోవటం. కూరగాయలు, వంకాయ, టమోటా, ఆనియన్, పౌడరు, కారం వేసుకొని కర్రీ చేసుకోవటం. అంతే అండి. సాల్ట్ మగ్గనిద్దాము. ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ అయి పెట్టామనుకోండి, కొంచెం మాడుతుంది కదా. ఇది మనకి ఇగురు కాబట్టి లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న మామూలు మీడియం స్పూను కారం వేస్తున్నానండి. కారం, ఉప్పు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీడియం అయితే ఇలా వేస్తున్నాను అన్నమాట. నేను మీడియంగానే వేస్తానండి, ఎక్కువ తక్కువ ఏమి వేయను. చూడండి, ఇప్పుడు కారం కూడా వేసాం కదా, ఇలా కలిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొంచెం సరిపోతుంది. టీ గ్లాస్లో ఆఫ్ వేసాను. అంటే వంకాయలు వాటర్గానే ఉంటుంది కాబట్టి, టమోటా కూడా వేసాం కదా, సరిపోద్ది అనమాట. ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని
ఇలా కొంచెంసేపు మగ్గనిద్దాము. చూడండి, ఇలా మూత వేసేద్దాము కొంచెంసేపు. అంటే ఇందాక హాఫ్ గ్లాస్ వేసాం కదండి, ఇంకొంచెం కూడా వేసాను. ఇప్పుడు మనము కర్రీని బట్టి వేసుకోవచ్చు, మన కర్రీ క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు అనమాట వాటరు. దీనికైతే ఒక టీ గ్లాస్ వేసేసాను. ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు, మనకి కూర లూజ్గా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఉడికిపోయింది చూడండి, ఇంకా 70